ఓకే. ఓకే చెప్పు. హరే కృష్ణ చెప్పు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో నైస్. ఓకే. సో నైస్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇది స్పాట్ లైట్ ఎట్లా చేసేది? అవ్వట్లేదు. పావని మాతాజీ, హరే కృష్ణ స్పాట్ ప్రభుజీ, లైట్ ధన్యవాద చేస్తారా? ప్రణామ్. చేశా ప్రభుజీ. హరే కృష్ణ. బీయింగ్ ఓకే. స్పాట్ లైటెడ్. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవాళ గౌరంగా అంటే గంగా పాలక్ ప్రభు కాల్ చేసి భక్తి యోగా అట్ హోమ్ సాయంకాలం క్లాస్ తీసుకుంటారా అని అడిగారు. అప్పుడు టాపిక్ కూడా చెప్పారు. గౌర్ కిషోర్ దాస్ బాబాజీ ఏమి పెద్దగా అంత ఇన్ఫర్మేషన్ లేదు కదా, ఎంత చెప్పదామా అని అడిగాను. సో తర్వాత జస్ట్ స్టార్టెడ్ రీడింగ్. చదువుతున్నప్పుడు అనిపించింది అనమాట, అసలు అలాంటి మహనీయుడి గురించి మాట్లాడడానికి ఏ రకమైన అర్హత ఉంది మనకి అని. అసలు అర్హతే లేదు మనకి అలాంటి గొప్ప ఆచార్యుల గురించి మాట్లాడడానికి. అయినప్పటికీ ఆ అలాంటి మహనీయుల గురించి మాట్లాడినప్పుడు అట్లీస్ట్ కొంచెం ప్యూరిఫికేషన్ అవుతుంది అంతే. సో మంగళాచరణ అనేది స్టార్ట్ చేస్తాం. సో హూ వాంట్స్ టు రిసైట్ మంగళాచరణ? జైనా ప్రభు. భవానీ మాతాజీ raised hand. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. ఇఫ్ యూ పర్మిట్ మీ, ఐ విల్ స్టార్ట్ విత్ మంగళాచరణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇఫ్ యూ నా పర్మిట్ మీ, ఐ వాయిస్ విల్ స్టార్ట్ వినబడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది ప్రభుజీ. ఇందాక కొంచెం వినపడలేదు. ఓకే, మంగళాచరణ ఎవరైనా చేస్తారా? ఎస్ ప్రభుజీ, ఐ విల్ స్టార్ట్. ఐ విల్ సింగ్ ఇట్ ప్రభుజీ. ఓకే, ఎస్. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాఖయ చక్షుర్మిళితం ఏన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితాన్ శ్రీ విశాఖాన్వితాంశ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्ण हरे कृष्णा हरे, हरे 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 राम हरे राम हरे हरे राम राम हरे राम 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 हरे राम हरे हरे हरे. हरे. जय Thank you जय very श्री much. चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः.
ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. Thank you very much, Mataji, for reciting the Mangalacharan. Mukam karoti vachalam pangam langhayate girim yatkrupatam vande deenatarinam paramanandamadhavam Sri Chaitanya Ishwaram. Radha Madan Mohan ki jai, Radha Gandharvika Giridhari ki jai, Radha Damodar ki jai. All glories to assembled devotees, all glories to assembled devotees, all glories to assembled devotees, all glories to Sri Guru and Gauranga. Humble obeisances to His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Humble obeisances to His Holiness Jayapataka Swami Maharaj. Humble obeisances to His Grace Radha Krishna Prabhu. Humble obeisances to His Grace Raghunath Puri Prabhu and all the other assembled Vaishnavas. ఈ రోజు ఈ అవకాశం వచ్చినందుకు గంగాపాలక్ ప్రభుకి, అలాగే ఈరోజు యాక్చువల్గా శ్రీదేవి అంగార మాతాజీ తీసుకోవాల్సింది, బట్ సంహౌ షీకు మాతాజీకి అవ్వలేదు. సో ఈ అవకాశం నాకు వచ్చింది. సో మీతో ఉండడానికి అవకాశం కూడా నాకు వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో గౌర్ కిషోర్ దాస్ బాబాజీ పేరు ఎంతమంది విన్నారు? ప్రభు విన్నాం, మన గురు పరంపరలో ఉంటారు కదా. ఓకే, ఎంతమంది విన్నారు, ఎంతమంది వినలేదు? సో మీరు వినలేని వాళ్ళు చేతులెత్తండి. అందరూ విన్నారు, ఓకేనా? సో కెన్ ఐ టేక్ ఇట్? ఎస్, షమిత, పావని, ప్రవళిక, శ్రీలక్ష్మి, అర్చన. ఓకే, 1 2 3 4 5 6 హ్యాండ్స్ రైజ్ అయి ఉన్నాయి. పావని మాతాజీ మీరు పేరు వినలేదు, గౌర్ కిషోర్ దాస్ బాబాజీ పేరు వినలేదు. గురు పరంపరలో ఒక వ్యక్తిని మాత్రమే తెలుసు ప్రభుజీ, ఇంకా కంప్లీట్ తెలుసు. ఓకే, నరసింహదాస్ మీరు పేరు విన్నారా, పేరు వినలేదా? పేరు విన్నాను ప్రభుజీ, గురు పరంపరలో ఉన్నారు, డీటెయిల్ తెలియదు ప్రభుజీ ఆయన గురించి. ఓకే, సంధ్యా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను న్యూగా జాయిన్ అయిన ప్రభుజీ, నేను ఇప్పుడే వింటున్నాను. ఓకే, అర్చనా కృష్ణ మాతాజీ. రుద్ర మాతాజీ అండ్ షమిత మాతాజీ పేరు విన్నారా? వినలేదు. సో ఓకే, సో వినలేని కథ అయితే వింటే బాగుంటుంది కదా. మీకు తెలియని విషయం ఎప్పుడైనా తెలుస్తుంది అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరైనా ఈయన గురించి తెలుసుకోవాలి అంటే ఎట్లా తెలుసుకోవాలి? సిహెచ్ లక్ష్మీ మాతాజీ మీరు పేరు విన్నారా? ప్రభుజీ పేరైతే విన్నాను. గురువు పరంపరలో వచ్చిన ఆయన ఒక గ్రేట్ గురువు అని, కానీ ఆయన గురించి అయితే తెలియదు ప్రభుజీ. సో ఈ రోజున ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో చెప్పాను కదా, సో ఎప్పుడైతే గంగాపాలక్ ప్రభు చెప్పారో గౌర్ కిషోర్ దాస్ బాబాజీ గురించి చెప్పమని, అంటే ఏముంటుంది, ఐ జస్ట్ ఓన్లీ ఒక చిన్న ప్లేస్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్, 1 పేజ్ ఇన్ఫర్మేషన్ ఉంది, నేను గంట సేపు ఎట్లా మాట్లాడగలను అనుకున్నా. ఆ తర్వాత జస్ట్ స్టార్ట్ చేస్తే అన్ఎండింగ్ ప్రాసెస్ లో వెళుతుంది. ఎంత ఎతికినా ఇంకా వస్తూనే ఉంది. సో అప్పుడు అనుకున్నాను అనమాట, గురువు ఆయన గురించి, ఆయన లీలలు ఎలా ఉంటాయి అంటే ఎంత విన్నా ఇంకా తక్కువ అనిపిస్తుంది. సో ఆయన వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ గురు? సో అన్నిసార్లు అనిపిస్తుంది, అంటే మనకి గురువు అనేసరికి ఎవరెవరు గుర్తుకొస్తారు? మనకి ప్రభుపాద్ గుర్తుకొస్తారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గుర్తుకొస్తారు, అలాగే భక్తి సనాతన
గోస్వామి గురించి గుర్తుకొస్తారు, గోస్వామిల గురించి వస్తారు. కానీ గౌర్ కిషోర్ దాస్ బాబాజీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సో స్టార్ట్ చేసే ముందు అందరి గురువుకి ఒక ప్రణామ్ మంత్రం ఉంటుంది. ఇప్పుడు ప్రభుపాద ప్రణామ్ మంత్రం ఎంతమందికి తెలుసు? చేతులెత్తండి. ప్రభు మాకు తెలుసు ప్రభు. సో ర్యాండమ్ గా ఒకసారి జయశ్రీ మాతాజీ ప్రభుపాద ప్రణామ్ మంత్రం ఒకసారి చెప్తారా? జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు అదేనా? ప్రభుపాద ప్రణామ్ మంత్ర తెలియదు ప్రభుజీ, నేను ఇదే అనుకోను. ఓకే ఓకే. నమః విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే నమస్తే సరస్వతే దేవి గౌరవాన్ని ప్రచారి నిర్విశేషతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త బృంద. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రణామ్ మంత్ర అనేది. అలాగే గౌర్ కిషోర్ దాస్ బాబాజీ కూడా ఒక ప్రణామ్ మంత్రం ఉంటుంది. సో స్టార్ట్ చేసే ముందు మనకి ఏం చేయాలి? ప్రణామ్ మంత్రం చెప్పాలి కదా. సో నేను చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఓకేనా? నమః గౌర కిషోరాయ గౌర కిషోరాయ సాక్షాత్ వైరాగ్యమూర్తయే విప్రలంబార సంబోధే పాదాంబుజాయతే నమః. నమః గౌర కిషోరాయ సాక్షాత్ వైరాగ్యమూర్తయే విప్రలంబార సంబోధే పాదాంబుజాయతే నమః. నమః గౌర కిషోరాయ వైరాగ్యమూర్తయే విప్రలంబర సంబోధే పాదాంబుజాయతే నమః. సో ఇప్పుడు గౌర్ కిషోర్ దాస్ బాబాజీ గురించి కొంచెంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఏ పరంపర మనది? ఎలాంటి పరంపర? గౌడియ వైశ్య పరంపర. సో ఎప్పుడైతే గౌడియ డిసైపుల్స్ ఎవరైతే ఉంటారో ఆ డిసైపుల్స్ నుంచి మాత్రమే ఉన్న డిసైపుల్స్ గురించి విన్నాం. సో గౌర్ కిషోర్ దాస్ బాబాజీకి ఈయన బాబాజీ అని పేరు ఉంటుంది. సో ఆయనకు ఒక హిస్టరీ ఉంటుంది కదా. చిన్నప్పుడు ఆయన ఏ వంశంలో పుట్టారు, ఎట్లా పుట్టారు, ఆయన ఎలా పెరిగారు, చిన్నప్పుడు ఎక్కడెక్కడ ఉండేవారు, అది చాలా తక్కువ తెలుసు. కానీ ఆయన పేరేంటి అంటే వంశీ అని పేరు. ఆయన వైశ్య కులానికి సంబంధించిన పుట్టిన ఒక వ్యక్తి. చిన్నప్పుడే ఆయనకి పెళ్ళైన తర్వాత కొంతకాలానికి ఆయన అగ్రికల్చర్ చేశారు, కొంచెం వ్యాపారం చేశారు, కానీ చదువుకోలేదు. ఆయన ఏం చదువుకోలేదు? ఆయన చదువుకోలేదు. సో కొంతకాలం తర్వాత ఆయన శ్రీమతి ఎప్పుడైతే మరణించారో ఆయన వైరాగ్యంలోకి వెళ్ళిపోయారు. అంటే మొత్తం ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళిపోయారు. ఎవరి దగ్గర ఇనిషియేషన్ తీసుకున్నారు అన్నది అంటే బృందావన్లో భాగవత దాస బాబాజీ. ఆయన ఎవరు శిష్యులు అంటే జగన్నాథ దాస బాబాజీ. సో గౌర కిషోర్ దాస్ బాబాజీ ఇమీడియట్ గురువు ఎవరు? జగన్నాథ్. భగవత దాస బాబాజీ ఎవరు? ఆయన ఎవరి దగ్గర నుంచి ఇనిషియేషన్? భాగవత్ దాస్ బాబాజీ. భాగవత్ దాస్ బాబాజీ. భాగవత్ దాస్ బాబాజీ గురువు ఎవరు? జగన్నాథ్ దాస్ బాబాజీ. జగన్నాథ్ బాబాజీ.
ఓకేనా? సో ఇప్పుడు యాక్చువల్ గౌరీ కిషోర్ దాస్ బాబాజీ మొట్టమొదటి పేరేంటి? వంశీ. వంశీ. తర్వాత ఆయన ఇనిషియేషన్ అయిన తర్వాత ఆయనకి పేరేంటి? గౌరీ కిషోర్ దాస్ బాబాజీ. ఓకే. సో ఆయన హరిదాస్ ఠాకూర్ ఎన్ని రౌండ్స్ ఛాన్స్ చేసేవారండి? 192 ప్రభుజీ. సో నెక్స్ట్ ఇన్ రౌండ్ ఎవరైతే ఉంటారో ఆయన గౌరీ కిషోర్ దాస్ బాబాజీ. ఎన్ని రౌండ్స్ ఛాన్స్ చేసేవారు అని ఏమైనా అంటే 3 లక్షలు అయిన హరిదాస్ ఠాకూర్, ఈయన 2 లక్షలు. 2 లక్షలు అంటే ఎన్ని రౌండ్స్? 128 రౌండ్స్. ఎన్ని రౌండ్స్? 128. 128. సో ఆయన బృందావన్ లో వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి 2 పుస్తకాలు ఉండేవండి. ఏంటి అంటే నరోత్తమ దాస్ ఠాకూర్ది. నరోత్తమ దాస్ ఠాకూర్ది పాటలు విన్నా ఏంటి విన్నా విపరీతమైన ప్రేమ అన్నమాట. సో ఆయనకి ఒకే ఒక్క పాట ఆయన కంటిన్యూస్ గా ఒకటి ఎలా కంటిన్యూస్ గా ఆయన పాడుతునేవారు అనమాట. ఏంటి అన్నది ఒకసారి షేర్ చేద్దానండి. షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఓకే. కృష్ణ ప్రభుజీ దండప్పన మిమ్మల్ని హరే ఇంకొకటి కృష్ణ. జాయిన్ అయ్యారు కదా ప్రభుజీ. సో మిమ్మల్ని మీరు కో-హోస్ట్ చేసుకోండి ప్రభుజీ ఇంకోటి, సో దట్ యూ కెన్ షేర్. మీ నేమ్ తో రెండు ఉన్నాయి కదా ప్రభుజీ, ఒకటి హోస్ట్ ఒకటి నార్మల్. అవునవును. ఆ నార్మల్ది కూడా కో-హోస్ట్ చేసుకుంటే యూ కెన్ షేర్ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే ఓకే. Now you can share ప్రభుజీ. హరే ఇది కనబడుతుందా? ఇది కనబడుతుంది. yes ప్రభుజీ. సో కనబడుతుంది. ఇది ఈ పాట అంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. కొథాగో ప్రేమమయ్యి రాధే 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 జో జయ రాధే రాధే देखा दिया प्राण धको राधे राधे तुम रखल तोमे ढाके రాధే రాధే. ఎవరు చాలా వరకు డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకే. రాధే కణుమను మోహిని రాధే 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 అష్టసఖిర్ శిరోమణి రాధే 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 వృషభాను నందిని రాధే రాధే. సో ఇది నరోత్తమ దాస్ ఠాకూర్ రాసిన పాటని ఆయన కంటిన్యూస్ గా హీ యూస్ టు ఆల్వేస్ సింగ్ అన్నమాట. సో ఈ ట్రాన్స్లేషన్ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ రాధే రాధే, వేర్ ఆర్ యూ? ఓ గాడెస్ ఆఫ్ అకాస్టిక్ లవ్, ఆర్ రాధే రాధే, ఆల్ గ్లోరీస్ టు యూ. ఓ రాధే రాధే, ఓ రాధే రాధే, ప్లీజ్ షో యువర్ సెల్ఫ్ టు మీ అండ్ దేర్ బై మెయింటైన్ మై లైఫ్. యువర్ మోస్ట్ despicable fallen servant calls out to you. O Radhe Radhe, O Radhe Radhe, artful enjoyer of Vrindavana. O Radhe Radhe, O Radhe Radhe, enchantress of Kanu's Krishna mind. O Radhe Radhe, O Radhe, O crest jewel of your 8 main girlfriends. O Radhe Radhe, O Radhe Radhe, O Radhe Radhe, daughter of Maharaja Vrishabhanu. O Radhe Radhe. సో ఎంత అద్భుతంగా ఉంది కదా ఇది. Yes, Prabhuji. సో దిస్ ఇస్ హౌ
ఈ విధమైన ఒక పాటని విన్నప్పుడు ఏమనిపిస్తుంది ఎవరికైనా? ఉమ్, ఈ విధమైన పాట కొథేగో ప్రేమమయీ రాధే రాధే ఎప్పుడైతే విన్నాము అన్నప్పుడు మనసులో ఏముంటుందండి? మనస్సులోని రాధ అనే భావము భక్తి భావం మనస్సులో నిండిపోయి ఉంటుంది. భక్తి భావం నిండిపోయి ఉంటుంది. ఆ భక్తి భావంలో ఉన్నప్పుడు ఆయన మనిషికి ఇంకేమీ అవసరం లేదు. రాధ ఒక్కటే, ఇంకేం అవసరం లేదు వాళ్ళకి. అలాంటి రాధ ఎప్పుడైతే కనబడుతున్నారో అలాంటి రాధ మనస్సులోని హృదయంలోని నిండిపోయిన ఈ గౌరకిషోర్ దాస్ బాబాజీకి అలాంటి ఒక వ్యక్తిని మేము చూసినప్పుడు, మేము విన్నప్పుడు, ఆయన గురించి తెలుసుకునేటప్పుడు మేము ఏమని ఆలోచిస్తున్నాము? రాధని అంత ప్రేమించే ఒక గురువుని ఆయన గురించి మేము తెలుసుకుంటున్నాం. సో భక్తుడా లేకపోతే ఉత్తమ భక్తుడా, కనిష్ట భక్తుడా, మధ్యమ భక్తుడా అనేది మూడు రకాలుగా భక్తులు ఉంటారు. ఈయన ఏ కేటగిరీలో వస్తారు? కనిష్ట, మధ్యమ, మహాభక్తులు కేటగిరీలో వస్తారు. ఎందుకు వస్తారు అంటే నిత్యం ఇంకేమీ అవసరం లేదు, రాధా తప్ప, రాధానామ తప్ప ఇంకేమీ అవసరం లేదు. సో ఆయన ఎలా బతికేవారు అన్నప్పుడు తెలిస్తే ఇంకా ఒక ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఎలంతలాంటి ఆశ్చర్యం వేస్తుంది అంటే, ఇప్పుడు అందరికీ ఒక జీవితంలో మేమేమైనా చూసామే అనుకోండి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ మేము చూసామే అనుకోండి, మీ ఇంట్లో చాలా హైలీ క్వాలిఫైడ్ పర్సన్ ఉంటారు, లేకపోతే లైఫ్ లో చాలా సక్సెస్ఫుల్ అయ్యి ఉన్న ఒక వ్యక్తి ఉంటారు. ఆయన్ని చూసి మీరు ఇన్స్పైర్ అవుతారా లేదా? ఇన్స్పైర్ అవుతారు. సో ఒక ఇన్సిడెంట్ కానీ ఏమైనా జరిగినప్పుడు ఇన్స్పైర్ అవుతారా లేదా? సో ఎవరో ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఒక మంచి సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ మ్యాన్ ఉంటారు. వాళ్ళని చూసి సక్సెస్ఫుల్ ఏమనిపిస్తుంది? ఓ నేను కూడా అలాంటి పెద్ద వ్యక్తిని నేను అవ్వాలి అనుకుంటారు. అలాగే గౌరకిషోర్ దాస్ బాబాజీకి ఒక అద్భుతమైన శ్లోకము ఆయనకి ఇన్స్పిరేషన్ అంటే, అది ఏంటి అన్నది చూద్దాం. ఓకే, సో ఎందుకు ఇవన్నీ నేను చూపిస్తున్నాను అంటే, ఒక భాగవతుడు ఎట్లాగవుతారు అన్నది తెలుసుకోవడానికి. ఇది చైతన్య చంద్రోజయ నాటక అన్నది దాంట్లో నుంచి తీసుకున్నది. నిష్కించనస్య భగవన్ భజనోన్ముఖస్య పరం జిగమశోర్ భావసగ్రస్య సందర్శనాం విషయీనాం అత యోత్సంశ్చ హా హంత హంత విస్ భక్త సంతోపి అసాధు. దీని ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ లో ఉంది, చదువుతాను. ఫర్ వన్ హూ రియలీ వాంట్స్ టు క్రాస్ ద మెటీరియల్ ఓషన్ and who wants to engage in the transcendental loving service of the Lord without any connection with anything material, seeing a materialist engaged in sense gratification and seeing a woman is similarly interested in more abominable than drinking poison willingly. అంటే అర్థం ఏంటి అంటే, those who want to cross the material ocean, అంటే ఇక్కడ మెటీరియల్ ఓషన్ అంటే ఏంటి? దేని గురించి రికవర్ చేస్తున్నారు? దేని గురించి? భౌతిక ప్రపంచం. హూ వాంట్ టు ఎంగేజ్ ఇన్ ద ట్రాన్సెండెంటల్ లవింగ్ సర్వీస్ ఆఫ్ ద లార్డ్ వితౌట్ ఎనీ కనెక్షన్ విత్ ఎనీథింగ్ మెటీరియల్. అంటే ఏంటి?
ట్రాన్సెండెంటల్ లవింగ్ సర్వీస్ ఆఫ్ ద లార్డ్ అంటే భగవంతుని ప్రేమతో సేవ చెయ్యడము. ఎలాంటి సేవ చేయాలి? ఎనీథింగ్ మెటీరియల్, భౌతిక ప్రపంచానికి ఎలాంటి ఒక కనెక్షన్ లేకుండా ఇది దేంతో పోలుస్తారు అంటే, మన ఇంద్రియాలతో మేము ఏం చేస్తాము? మన ఇంద్రియాలు ఏంటి? మన ఇంద్రియాలు ఎవరైనా చెప్పగలరా? కళ్ళు, చెవులు, నోరు, చేతులు. పంచేంద్రియాలు ప్రభుజీ. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, ఇవి పంచేంద్రియాలు. బుద్ధి, మనసు, అహంకారం. బుద్ధి, మనసు, అహంకారం జ్ఞానేంద్రియాలు. ఈ పంచేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో మేమేం చేస్తున్నాము? నరసింహదాస్ ప్రభు, డాక్టర్ ప్రతిభా బాలుసాని, వాట్ ఆర్ వి డూయింగ్ విత్ అవర్ సెన్సెస్? కర్మలు చేస్తుంటాం. ఇంకా ఏం చేస్తూ ఉంటాం? కళ్ళతో ఏం చేస్తూ ఉంటాం? చూసి ఆనందిస్తాము. అక్కర్లేంది చూసి ఆనందిస్తాము. భౌతిక ప్రపంచంలోని అన్ని రకాలుగా చూసి ఆనందిస్తాము. చెవులతో ఏం చేస్తున్నాము? అక్కర్లేని విషయాలన్నీ వినేసి మేము ఆనందిస్తున్నాము. అవునా కాదా? సో ఇక్కడ ఏమంటున్నారు, ఈ శ్లోకంలో ఏమంటున్నారు? ఎవరైతే అలాంటి వ్యక్తిని చూసితే విషము తాగినట్టు. ఇది ఈ పర్టికులర్ సెంటెన్స్ గౌరకిషోర్ దాస్ బాబాజీకి లోపల అతుక్కుపోయిందనమాట. సో ఏం చేశారు అంటే, ఆయన భౌతిక ప్రపంచాన్ని త్యాగం చేసేసారు. ఎలాంటి త్యాగం చేశారు అంటే, ఆయనకి బట్టలు అన్నది మొత్తం అంతా వదిలేశారు. పండగ వస్తే మేము ఏం చేస్తున్నాము? కొత్త బట్టలు కొనుక్కుంటాం. కొత్త బట్టలు కొనుక్కుంటాం. షాపింగ్కి వెళ్ళి ఎన్నో రకాలుగా కొన్ని లక్షలు ఖర్చు పెట్టి బట్టలు కొనుక్కుంటున్నాం. బట్ గౌరకిషోర్ దాస్ బాబాజీ ఏం చేశారు? తన ఆచ్ఛాదన లేకుండా ఉన్నారు. భౌతిక ఆచ్ఛాదన లేకుండా ఉన్నారు. ఏమీ లేకుండా. మరి ఆయన ఒంటి మీద బట్టలు ఎక్కడి నుంచి వచ్చేది? భక్తులు ఇచ్చేవారు. అది కూడా కాదు, మురికి శవాల మీద ఉన్న బట్టలని తీసుకుని ఆయన కట్టుకునేవారు అన్నమాట. ఉతికేసి ఆయన వేసుకునేవారు. నాకు ఏది వద్దు, ఇది త్యాగం అన్నమాట. సో ఇలాంటి ఒక మహనీయుల గురించి మేము మాట్లాడినప్పుడు ఏమనిపిస్తుంది? మేము ఎక్కడున్నాం అసలు? మనకు అర్హత ఉంటుంది ఆయన అలాంటి గొప్ప మహనీయుల గురించి మాట్లాడడానికి? సో ఇది ఎందుకు ఇలాంటి ఒక మనస్సు ఎందుకు వచ్చింది అంటే, ఆయన మనస్సులోని కేవలం రాధ ప్రేమ తప్ప ఇంకేమీ లేదు. చాంటింగ్ చేసుకోవడం, తర్వాత భక్తి చేయడం తప్ప ఇంకేమీ ఉండేది కాదు. సో ఈయన ఈ బట్టలు దాని గురించి అయిపోయింది. బతకడానికి ఏం చేసేవారు? మరి తినాలి కదా. తినాలి అనుకున్నప్పుడు మధుకరి చేసుకునేవారు అనమాట. మధుకరి అంటే భిక్షమెత్తడం. 4, 5, 6, 7 కొంచెం అక్కడికి వెళ్ళడం. ఆ భిక్షమెత్తుకునే పాత్ర ఎట్లా ఉండేది? ఎక్కడో విరిగిపోయింది. సనాతన గోస్వామి గురించి విన్నప్పుడు ఎంతమంది విన్నారు? సనాతన గోస్వామి ఎట్లా ఉండేది, ఆయన లైఫ్ ఎట్లా ఉండేది? ఆయన ఒకే ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక చిన్న
బియ్య పిండో గోధుమ పిండో ఏమైనా అడిగేసి దాంతోనే ఆ ఆయన కృష్ణుడికి ఆఫరింగ్ చేసి ఈయన కూడా తినేసుకునేవారు. ఈ ఈ ఈ గౌర్ కిషోర్ దాస్ బాబాజీకి ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క చెట్టు కింద పడుకునేవారు. బృందావనంలో ఉండే చెట్టు గాని, బృందావనంలో ఉండే ప్రతి క్రిమికీట గాని అక్కడ ఏదైతే ఉందో దాన్ని చూసుకుని ఆయన ఏమనేవారు అంటే, మీరు ఎంత అదృష్టవంతులు, బృందావనంలో మీరు నివసిస్తున్నారు అని చెప్పేసి ఒక చిన్న ఇన్సెక్ట్ కి ఆయన ఒబేసెన్సెస్ చేసేవారు అనమాట. అంటే నమస్కారం చేసేవారు ఒక చిన్న క్రిమికి. ఇది వింటే ఎలా ఉంటది మనకి? ఆశ్చర్యం వేస్తుందా, లేకపోతే ఏమనిపిస్తుంది ఇలాంటివి విన్నప్పుడు? ప్రతి ప్రాణికి గౌరవం ఇస్తున్నారు. ఆ ఎక్కడ ఒక చిన్న క్రీపర్ అంటే చెట్టు. క్రీపర్ అంటే ఏంటి? ఒక చిన్న చిన్న ఈ మల్లెపూలు ఉంటాయి కదా, దాన్ని క్రీపర్ అంటే మల్లి చెట్టు ఉంటుంది, లతలు తీగలు. తీగలు. దానికి కూడా ఆయన నమస్కరించేవారు అనమాట. ఎందుకు అంటే బృందావనంలో మీరున్నారు. ఆయన 30 ఏళ్ళు అక్కడే ఉన్నారు. 30 ఏళ్ళు ఉన్న తర్వాత అన్ని చోట్ల గౌరాంగం అంటే చైతన్య మహాప్రభు ఎక్కడెక్కడికి వెళ్ళారు అన్ని చోట్ల వెళ్ళేవారు అనమాట. గౌరాంగ అంటే గౌరాంగ లేకపోతే చైతన్య మహాప్రభు ఎక్కడెక్కడ ఆయన ఎలాంటి మూడ్ లో ఉండేవారు అంటే చైతన్య చరితామృత చదువుతున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో ఏమని చదివేవాళ్ళము? చైతన్య మహాప్రభు ఒక మూడ్ ఎట్లా ఉండేది, రాధ గురించి ఎప్పుడైతే తలుచుకున్నారో ఆయన ఒక విధమైన ఒక ఎస్థెటిక్ మూడ్ లో వెళ్ళిపోయేవారు. ఇవన్నీ చదివారా? ఎప్పుడైనా చదివేది. సో ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళు వినుండకపోవచ్చు. బట్ మిగతా వాళ్ళకి చైతన్య చరితామృత ఎవరైనా చదివిన వాళ్ళు ఉన్నారా? వింటున్నాం ప్రభు, పూర్తి చదవలే గాని వింటున్నాం. సో చైతన్య మహాప్రభు గురించి ఎంతమంది విన్నారు? చేతులెత్తండి. అందరూ విన్నారా? చైతన్య ప్రభు పేరైతే విన్నాం ప్రభు. చైతన్య చరితామృతం అయితే ఇంకా చదవలేదు. నరసింహదాస్ ప్రభు, మీకు ఏం తెలుసు చైతన్య మహాప్రభు గురించి? కృష్ణ అంటే రాధా స్వరూపం అంటారు ప్రభుజీ, అది విన్నాను. అంటే కృష్ణ భగవానికి రాధకి తేడా లేదు, రెండు కలిపి మూర్తి భవించినటువంటి అవతారం అని విన్నాను ప్రభుజీ. నిమాయి ఎవరండి? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం. చైతన్య మహాప్రభు గురించి విన్నారు కదా? ప్రభు మనకి హరే కృష్ణ మహామంత్రి చైతన్య మహాప్రభు. సో ఆయన రాధ గురించి ఎప్పుడైతే తలుచుకుంటూ ఉంటారో ఒక్కసారికి ఆయన మూడ్లన్నీ వేరే రకంగా వెళ్ళిపోయేవారు అనమాట. అలాంటి మూడు ఈయన వెళ్ళిపోయేవారు. ఎవరు? గౌర్ కిషోర్ దాస్ బాబాజీ. ఎక్కడ అంటే బృందావన ఫారెస్ట్ లోకి వెళ్ళిపోవడం. ఇంకా ఆయన ఎప్పుడు ఇంకా భజన చేసుకుంటే, ఆయన భజన చేసుకున్నప్పుడు ఆయన మై మర్చిపోయేవారు అనమాట. సో ఈయన గురించి అందరికీ ఎప్పుడైతే కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చేవారు, ఆయన తులసిమాలతో జపం చేసేవారు. తులసిమాలతో జపం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు తులసిమాల ఎక్కడో వదిలేస్తే ఈ గుడ్డ ఉంటది కదా, ఆ గుడ్డని కొంచెం నాట్స్ చేసేసుకుని దాన్ని తులసిమాల చేసుకుని ఆయన జపం చేసేవారు అనమాట. ఈయనకి ఒకే ఒక వర్డ్
కొన్ని శ్లోకస్ ఏదైతే ఉంటుందో చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి అన్నమాట. ఎవరైతే తన నాలికతో ఏం చేస్తూ ఉంటామండి? రుచి చూస్తూ ఉంటాం ప్రభుజీ. కీర్తన చేస్తాము, కీర్తన చేస్తాము, రుచి చేస్తాము, తర్వాత మాట్లాడుకుంటాము. గౌర్ కిషోర్ దాస్ బాబాజీ ఏమనేవారంటే, ఎవరైతే తన నాలికతోని రుచి చూసుకోవాలి అని ఎప్పుడైతే దాన్ని రుచి చూసుకుని ఆనందించాలి అని ఎవరైతే అంటారో వాళ్ళ భజన వేస్ట్ అనేవారు అనమాట. అంటే నీకు భోజన కావాలి అంటే నీ భజన వేస్ట్ అవుతుంది అంటారు. సో ఏమనేవారు, నీకు భోజన కావాలి అంటే నీకు భజన వేస్ట్ అయ్యేది అని. అంటే ఆయన భోజనానికి ఎంత విలువిచ్చేవారు అన్నది తెలుస్తుంది ఇక్కడ. ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదనమాట. సో ఒకసారికి ఏమైందంటే, సనాతన గోస్వామి డిసపియరెన్స్ డే ఒకళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట. సెలబ్రేట్ చేస్తూ ఉంటే అతను శిష్యులు ఉండేవారు కదా, శిష్యులు ఉన్నప్పుడు ఒకసారికి ప్రసాదం అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడి నుంచి వచ్చారనమాట ప్రసాదం తీసుకుని వస్తే గౌర్ కిషోర్ దాస్ బాబాజీ ఆయనతో మాట్లాడలేదు. 3 రోజులు అయింది మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే, నీకు భోజనం ఇంపార్టెంట్ అయిపోయింది భజన కన్నా, నువ్వు అక్కడ రాక వెళ్ళిపోయావు అని చెప్పేవారు అనమాట. సో ఆయన మనస్సులోని 24 అవర్స్ ఇట్స్ ఓన్లీ భజన అండ్ లవ్ ఆఫ్ ద గాడ్. ఈ 2 తప్ప ఇంకొకటి ఉండేది కాదన్నమాట. సో ఇలాంటి అన్నమాట. సో గృహస్థ లైఫ్ ఎక్కడైతే అయిపోయిందో, గృహస్థ లైఫ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన త్యాగం ఎట్లాంటిది అన్నది కొన్నిసార్లు వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. ఈ బృందావనంలో ఈ గంగ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహరిస్తున్న గంగ మట్టిని తీసుకొని ఆయన కడుపు నింపుకునేవారు. అంటే ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంటి నిజంగానే భాగవతులు ఇలా ఉంటారా అన్నది. బట్ ఏంటి అంటే, దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ రినౌన్సియేషన్. ఆయన్ని కాపీ చేయడానికి మటుకు మేము ప్రయత్నం చెయ్యకూడదు. ఇలాంటివి ఆయన చెప్పారు కదా, నేను కూడా ఇలాగ చేస్తాను అన్నది ఇంపాసిబుల్ మేము చెయ్యకూడదు. ఎందుకు అంటే ఆ లెవెల్ భక్తి మనకి లేవు, మాత్రమే మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏమవుతుంది అంటే త్యాగం అనేది మనకి రావు. ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే గోస్వాముల గురించి లేకపోతే ఇలాంటి ఆచార్యుల గురించి మేము ఎప్పుడైతే వింటూ ఉంటామో, వాళ్ళు ఎట్లాగైతే బతికేరు అన్నది ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని మేము బతకాల్సి వస్తుంది. ఆ టైంలో మేము ఎప్పుడైతే బతుకుతామో, ఆ టైంలో నుంచి మేము వాళ్ళ టీచింగ్స్ కానీ వాళ్ళు ఎట్లాగా ఉన్నారు అనేది మేము ఎప్పుడైతే నేర్చుకుంటామో, అప్పుడు మన హృదయంలో పరివ్రత ప్యూరిఫికేషన్ అవుతుంది. అలాగే కొంచెం చేంజెస్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇమిటేషన్ అనేది వెరీ డేంజరస్. సో ఇమిటేట్ చేయకూడదు. సో ఇప్పుడు గౌరలీల గురించి ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు, ఇది ఒక పోర్షన్ ఆఫ్ గౌర్ కిషోర్ దాస్ బాబాజీ. ఇంకా కొంచెం డెప్త్ కి వెళ్ళడానికి ట్రై చేస్తే కొంచెం ఉంది.
పర్లేదు, బాగానే ఉందా, లేకపోతే యూ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఆర్ వెరీ డల్? బాగుంది ప్రభు, ఇంట్రెస్టింగ్. 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 ఓకే. సో సనాతన గోస్వామి గాని, రూప గోస్వామి గాని వీళ్ళందరూ మంజరీస్ అంటారు. మంజరీస్ అంటే తెలుసు కదా, మంజరీస్ అంటే ఆధారాన్ని సేవించేవారు. సో రాధారాణి గారు ఎక్కడుంటారు? గోలోకుడు నాద ప్రభు. రాధారాణి బృందావనం. రాధారాణి ఎక్కడ ఉంటారు? గోలోకంలో ఉంటారు. గోలోకంలో గోలోక బృందావనంలో ఉంటారు. గోలోక బృందావనంలో ఉండి ఎవరితో ఈ రాసలీలు జరుపుకుంటూ ఉంటారు? కృష్ణుడితో రాసలీలు జరుపుకుంటూ ఉంటారు. సో అలాగే అష్టసఖీలని ఉంటారు. ఈ అష్టసఖీలకి ఇప్పుడు సపోజింగ్ మీరు ఒక నాటకమో లేకపోతే సినిమానో లేకపోతే ఏదో చెయ్యాలి అనుకున్నామండి. నాటకం చెయ్యాలి అనుకున్నప్పుడు మెయిన్ రోల్లో కొంతమంది ఉంటారు, సపోర్టింగ్ రోల్లో కొంతమంది ఉంటారు. ఈ సపోర్టింగ్ కొంతమంది ఉంటారా లేదా? వాళ్ళిద్దరే చేసేయగలరా మొత్తం నాటకం అంతా? సో ఉంటారు కదా, ఆ సపోర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మంజరీస్ అంటారు. అలాంటి మంజరి ఎవరు? గౌరకిషోర్ దాస్ బాబాజీ. ఎవరు? గౌర మంజరి. ఎవరైనా గౌర మంజరి. సో గౌర మంజరి ఏం చేస్తున్నారు ఇక్కడ? గౌర మంజరి ఎందుకు వచ్చారు ఇక్కడికి? సనాతన దాస్ గోస్వామి ఎందుకు వచ్చారు? రూప గోస్వామి ఎందుకు వచ్చారు? సనాతన దాస్ గోస్వామి ఎందుకు వచ్చారు? వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అంటే కృష్ణ ప్రేమ మనకి ఇవ్వడానికి. సో కృష్ణ ప్రేమ ఎంతమందికి కావాలి? కావాలా వద్దా? అందరికీ కావాలి ప్రభుజీ. అందరికీ కావాలి. సో అందరికీ కావాలి అనుకున్నప్పుడు ఉత్తినే వచ్చేస్తుందా? నాకు కావాలి, నాకు కృష్ణ ప్రేమ కావాలి అంటే వచ్చేస్తా? సపోజింగ్ మీ సపోజింగ్ మీకు ఒక ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు ఉంటారు. సో పిల్లలకి మీ మీద ప్రేమ పుట్టాలి అంటే మీరేం చేస్తారు? మనం ఫస్ట్ ప్రేమను వంచుతాం కదా ప్రభుజీ. అర్చనా కృష్ణ మనం వాళ్ళ పట్ల అఫెక్షనేట్ గా ఉంటాము, వాళ్ళ పనులన్నీ మనం చూసుకుంటాము. ఎస్ ప్రతిభా మాతాజీ. మీ పిల్లల మీద వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం. వాత్సల్య ప్రేమ చూపిస్తారు ప్రభుజీ. వాత్సల్య ప్రేమ చూపిస్తారు. ఓకే, ఆడుకుంటారు. ఎవరిది? ఎవరు చెప్పింది? ఆడుకుంటానని ఎవరు చెప్పింది? హరే కృష్ణ ప్రభుజీ. నేను ప్రభుజీ. క్షమిత మాతాజీ. సో ఆడుకోవడము, లేకపోతే వంట చేయడము, లేకపోతే మంచి మంచి టేస్టీగా ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అది ఇవ్వడము అన్ని చేస్తారు. అలాగే మంజరీలు ఏం చేస్తారు? సపోర్ట్ చేస్తారు. కృష్ణ అండ్ రాధ ప్రేమకి వాళ్ళకి ఏదైతే కావాలో అన్ని సప్లై చేస్తూ ఉంటారు. ఈ మంజరి ఎప్పుడైతే మూడ్ లో ఉంటారో అదే మూడ్ లోని వాళ్ళు ఇక్కడికి వచ్చి
కృష్ణ ప్రేమ కావాలి అనుకున్నప్పుడు ఏ విధమైన ఒక భావంతో ఉండాలో అన్నది చూపిస్తారనమాట. సో త్యాగము చెయ్యడానికి వాళ్ళు ఈ బట్టలు త్యాగం చేయడానికి కారణం ఏంటి అంటే భౌతిక ప్రపంచంలో నాకు ఇది ఇష్టం, నాకు బట్టలు వేసుకోవడం ఇష్టం, బట్టలు కొనుక్కోవడం ఇష్టం, నాకు తినడం ఇష్టం అన్నప్పుడు ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో మా పనంతా దేని మీద కాన్సన్ట్రేట్ అవుతుంది? భౌతిక ప్రపంచ విషయాలపైనే ప్రభుజీ. ఓకే. సో ఈరోజు ఒక మంచి షర్ట్ చూసారనుకోండి, ఆ మంచి షర్ట్ చూసిన తర్వాత మనసులో ఏమనిపిస్తుంది? అది కొనాలనిపిస్తుంది. అది కొనాలనిపిస్తుంది ప్రభుజీ. అనిపిస్తుంది. సో దాన్ని త్యాగం చేయాలి అంటే ఏం చేయాలి? మనసును అదుపులో పెట్టుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. మరి కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏ విధమైన ఒక భావంతో ఉండాలో ఆయన చూపిస్తున్నారు అన్నమాట. అది వైరాగ్య భావం, ఆయన వైరాగ్య భావం. అందుకే ఫస్ట్ ఆయన ప్రణామ మంత్రలో ఉంటుంది చూడండి, గౌరకిషోర ఏంటది? సాక్షాత్ వైర కిషోర్ బాబాజీ. ఓకే. సో ఆయన భావం ఎట్లాంటిది అంటే ఆయన ప్రణామ మంత్రలోనే ఉంటుంది, నమో గౌర కిషోరాయ సాక్షాత్ వైరాగ్యమూర్తి. వైరాగ్యంలో ఆయన మూర్తి. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు రాధ అనే పేరు ఆయన పలుకుతూనే ఉంటారు. చైతన్య మహాప్రభు రాధకి ఎందుకంత క్లోజ్ అయ్యారు? రాధ ప్రేమని ఆయన ఫీల్ అవుతున్నారు. ఏ విధంగా అందుకే సంభోజాయ. విప్రలంబ అంటే ఏంటి? విడిపోయిన. విప్రలంబ రసంబోధే పాదాంబుజయతే నమః. ఇది ఆయన ప్రణామ మంత్ర. ఎందుకు అంటే విప్రలంబ అంటే సపరేషన్ అన్నమాట. రాధతోని ఒక సపరేట్ అయిపోయింది. అలాగే వైరాగ్యంలో ఉండేది. నాకు ఇది భౌతిక ప్రపంచంలోని కంప్లీట్ కట్ ఆఫ్ అన్నమాట. ఏ ఒక్క డిసైపుల్ని కూడా తీసుకోలేదు. ఒకే ఒక్క డిసైపుల్ని తీసుకున్నారు. ఎవరు? ఒకే ఒక్క డిసైపుల్ని తీసుకున్నారు. ఎవరు ఆ డిసైపుల్? భక్తి సిద్ధాంత సరస్వతి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎవరు కొడుకు? భక్తి వినోద ఠాకూర్ బాబాజీ కొడుకు. సో భక్తి వినోద ఠాకూరు కొడుకు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఆయన ఎవరు? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు ఒక అద్భుతమైన మేధస్సు ఉన్నవాడు, మేధాశక్తి ఉన్నవాడు. ఆయన స్కాలర్. ఎన్నెన్నో పుస్తకాలు రాశారు. సూర్య సిద్ధాంతం రాశారు. చాలా హైలీ క్వాలిఫైడ్ అన్నమాట. గౌరకిషోర్ దాస్ బాబాజీ ఏమైనా చదువుకున్నారా? లేదు, చదువుకోలే. సో చదువుకోలేని గురు బాగా చదువుకున్న శిష్యుడు. ఈ కాంబినేషన్ బాగుందా? ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ బాగుంది. అందుకనే ఇవ్వనంటాడు ప్రభు. గురువుకి వెళ్ళలే ఆయన. బట్ ఏంటైంది? ఆయనకి శిష్యులు ఎవరు? బాగా చదువుకున్న వాళ్ళు, స్కాలర్లు, పిహెచ్డీలు, ఎన్నెన్నో పుస్తకాలు రాసింది ఆయన. అండ్ ఇంకొకటి ఏంటి, ఈయన
గౌర్ కిషోర్ దాస్ బాబాజీ ఎక్కడ ఉండేవారు? బృందావన్. డిస్టర్బ్ చేస్తారని యూరినల్స్ బాత్రూమ్స్ దగ్గర ఉండేవారు. లక్ష్మీదేవి మాతాజీ ఒక్కసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు ఇనిషియేషన్ అని ఎంతమంది విన్నారు? శిష్యులుగా స్వీకరించడం. గురు శిష్యులు, గురు దగ్గర శిష్యరికము ఏదైతే తీసుకుంటారో దాన్ని ఇనిషియేషన్ అంటారు. సో ఇనిషియేషన్ ని ఎవరికి ఇచ్చారు? గౌర్ కిషోర్ దాస్ బాబాజీ ఎవరికి ఇచ్చారు? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ఇచ్చారు. సో వెంటనే ఇచ్చేసారా? లేదు. అప్లికేషన్ పెట్టేసి మై డియర్ గురు, ఐఎమ్ హియర్, ఐఎమ్ భక్తి సిద్ధాంత సరస్వతి, ఐఎమ్ లైక్ దిస్, ఐఎమ్ ద సన్ ఆఫ్ భక్తి వినోద్ ఠాగూర్, ప్లీజ్ గివ్ మీ ఇనిషియేషన్ అంటే ఇచ్చారా? లేదు. ఎన్నో లేదు. నాకు అర్హత లేదు అని అన్నారు. ఇవ్వడానికి నాకు అర్హత లేదు అన్నారు. సో సపోజింగ్ మీరు ఒక చాలా పెద్ద వ్యక్తి, మీరు చాలా పెద్ద వ్యక్తి, మార్కెట్లోని సిటీలోని మీకు చాలా పలుకుబడి ఉంది. మీరు ఒక గురుగారి దగ్గరికి వెళ్తారు. గురుగారి దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఇనిషియేషన్ కావాలండి, మీ దగ్గర ఒక శిష్యరికం ఉండాలి అనుకుంటే వెంటనే ఆ గురువు ఏం చెప్తారు? మీలాంటి వాళ్ళు రిచ్ పర్సన్స్ నా దగ్గరికి వస్తే నా పేరు అంతా ఇంకా కొంచెం గొప్ప అయిపోతుంది, వెంటనే ఇచ్చేస్తాను అంటారా లేదా? అంటారు ప్రభుజీ. ఇక్కడ ఏమైంది? లేదన్నారు. నేను నీకు ఇవ్వడానికి నా అర్హతే లేదు, మీరెక్కడ, మీరు సాక్షాత్తు సరస్వతి పుత్రుడు, నేనే అసలు అనుపడ్డ, నాకు అసలు చదవడం కూడా రాదు, నాకు నేనెక్కడ ఇస్తాను అన్నారు అనమాట. లేదు 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 మీరు ఇవ్వాల్సిందే అండి. భక్తి వినోద్ ఠాకూర్ ఆయన నాన్నగారు అన్నారు అనమాట, లేదు నువ్వు వెళ్ళి నువ్వు ఎలా ఏం చేస్తావో నాకు తెలీదు, ఇనిషియేషన్ తీసుకుని రా. ఈయనేమో ఇవ్వనంటారు. భక్తి వినోద్ ఠాకూర్ ఏమో నువ్వు తీసుకునే రావాలి అంట. ఎన్నిసార్లు వెళ్ళారు? 1 time, 2 times, 3 times, 18 times, ఎవరైనా గెస్ట్ చేయగలరు? 14 times. ఆఖరికి ఆయన ఏమన్నారంటే, మీరు ఇస్తారా లేకపోతే నా శరీరాన్ని నేను వదిలేసేనా అంటారు. మీరు ఇస్తారా ఇవ్వరా, లేకపోతే నా శరీరాన్ని వదిలేస్తారా? ఏమేం చేశారు కూడా చెప్పాలి కదా. గౌర్ కిషోర్ దాస్ బాబాజీ ఎక్కడ ఉండేవారు అంటే, మీరు ఒక చిన్న ఉండాలి అనుకుంటే టాయిలెట్స్ దగ్గర ఉండేవారు ప్రభు. ఒక గురువు ఎప్పుడైనా ఒక టాయిలెట్ దగ్గర ఉండడం ఎప్పుడైనా చూసారా? లేదు ప్రభుజీ. ఎన్ని వింతలు ఉంటాయి చూడండి ఈయన లైఫ్ లోని, అన్ని వింతలే. బట్ గురించి ఆయన తెలుసుకుంటే అలాంటి మహానుభావులు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నారు అనమాట, మీరు ఇస్తారా ఇవ్వరా? నేను ఇవ్వను. లేదు నేను చైతన్య మహాప్రభుని అడుగుతాను, ఆయన ఎస్ అంటే నేను ఇస్తాను అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళేవారు అన్నమాట. అయ్యయ్యో నేను మర్చిపోయినాను అడగడం. ఇలా తీసుకుంటే ఆయన ఏం చేసేవారు? ఈయన ప్రతిరోజు ఆయన ఉన్న ప్లేస్ ని క్లీన్ చేసేవారు అన్నమాట. క్లీన్ చేసి మరి అక్కడ ఈ ఏదైతే ఇది కొంచెం టాయిలెట్ అనేసరికి కొంచెం అంత డర్టీగా ఉంటది కదా, దాన్ని నీట్ గా చేసేవారు. ఎవరు చేస్తున్నారు ఇలాగా అని? ఎవరు చేసేవారు? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చేసేవారు. ఇవన్నీ చూశారనమాట. అమ్మా అయితే
సో ఇప్పుడు మీరు టాయిలెట్, మీ ఇంట్లో టాయిలెట్ మీరు ఎప్పుడైనా కడిగారా? ప్రభు మన ఇంట్లో కడుకుంటున్నా, వేరే ఇంట్లో అయితే కడగం ప్రభు. మీరు ఇంట్లో మీరు కడుగుతారు, వేరే వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా కడిగేవారా? లేదు ప్రభు, కడగలేదు. సో వరదకృష్ణ ప్రభు ఒక చిన్న కథ చెప్పేవారు అన్నమాట. ఏంటి అంటే, ఆయనకి ఒక ఫ్రెండ్ ఉండేవారు. వరదకృష్ణ ప్రభుకి ఒక ఫ్రెండ్. ఆయన అప్పుడప్పుడు వచ్చేవారు. వచ్చి మొట్టమొదటి నేను సేవకి వెళ్ళాలండి, నేను చిన్న సేవ చేస్తాను అని చెప్పేసి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళేవారంటే టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ క్లీన్ చేసేవారు అనమాట. మరి ఈయన పెద్ద వ్యక్తి, ఆయన కూడా ప్రెసిడెంటే, బట్ అక్కడికి వెళ్ళి ఆ టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేసేవారు వైష్ణవ సేవ చేయడానికి. సత్య సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎవరి సేవ చేశారు? వైష్ణవ సేవ చేశారు. వైష్ణవ సేవ చేశారు కాబట్టి ఆయనకి ఏం దొరికింది? ఇనిషియేషన్ దొరికింది. ఆ ఇనిషియేషన్ అనేది ఎంత ముఖ్యమో, ఎందుకు ఇనిషియేషన్ ముఖ్యము? గురువు ద్వారానే భగవంతుడు చేరుతాం ప్రభు. గురు కృప లేనిదే మనం ఏనాటికి చేరుకోలేము కాబట్టి. మరో జన్మ లాంటిది ప్రభుజీ. సో సో ఎందుకు అంటే లింక్ అన్నమాట. ఎవరికి ఎక్కడి నుంచి లింక్? కృష్ణుడి నుంచి భగవంతునితో లింక్. భగవంతునితో లింక్. ఆ లింక్ ఎవరిస్తున్నారు? గురువు ఇస్తున్నారు. సో గురువు పట్ల మేము ఎంత సేవ చేస్తామో గురు అంత హ్యాపీగా ఉంటారన్నమాట. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక గృహస్థులకి చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ లాగా ఇచ్చేవారు అనమాట. ఏంటి అంటే, ఒక వైష్ణవ శ్రీమతి దొరకడం చాలా అరుదు అండ్ డిఫికల్ట్ టు ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ అంటారు అనమాట. ఎవరు డిఫికల్ట్? వైష్ణవ వైఫ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇన్ దిస్ వరల్డ్ అంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా దొరికితే ఏమనుకోవాలంటే, కృష్ణుని ఆశీర్వాదం వల్ల మాత్రమే నీకు దొరికింది. కృష్ణ హస్బెండ్ షుడ్ వర్షిప్ ద వైఫ్ బికాస్ షీఈస్ కృష్ణదాసి అంటారు అనమాట. కృష్ణదాసి అంటే కృష్ణ సేవకులు, కృష్ణుని కృష్ణుని సేవకులు. కృష్ణుని సేవకులు మీకు పత్నిగా వచ్చారు, కృష్ణ సేవకులు మీకు పతిగా వచ్చారు. సో కృష్ణ సేవకులు పత్నిగా వచ్చారు అంటే ఈ హస్బెండ్ ఏం చేయాలంటే ఆ వైఫ్ ని నాకు సర్వెంట్ గా వచ్చింది అనుకోకూడదంట. ఏమని అనుకోవాలి? భగవంతు సేవ చేయడానికి వచ్చింది. ఏమని అనుకోకూడదు? నాకు సర్వెంట్ గా వచ్చింది, నాకు సేవకురాలుగా వచ్చింది అని భావించకూడదు. నాకు సేవకులుగా వచ్చింది అని భావించకూడదు. ఏమని భావించాలి? భగవత్ సేవ కోసమే వచ్చారు. భగవంతుని సేవ కోసం వచ్చింది. భగవంతుని సేవకి వచ్చారు కాబట్టి వాళ్ళని గౌరవించాలా? ఏం చేయాలి? గౌరవించాలా వద్దా? గౌరవించాలి ప్రభుజీ. సో ఇది ఇన్స్ట్రక్షన్ టు గృహస్థ. ఎవరు?
జస్ట్ పెళ్ళయిందనమాట. ఇద్దరు వచ్చి ఆశీర్వాదంకి అడుగుతారనమాట. అడిగినప్పుడు ఆయన చెప్తారనమాట, ఒక వైష్ణవి దొరకడం చాలా అరుదు. నీకు వచ్చింది అంటే మీరు ఒక చాలా అదృష్టం చేసుకున్నారు అనుకోండి. ఒక భార్య తన భర్తని ఏమని అనుకుంటుంది అంటే, తనే నాకు అన్ని సర్వస్వమని అనుకున్నప్పుడు భర్త కూడా భార్యని ఎట్లా చూసుకోవాలి అంటే, ఆ భార్య నా సేవకి వచ్చింది కాదు, కృష్ణుణ్ణి సేవకి, కృష్ణ సేవకి ఆవిడ. అలాంటి ఆవిడని ఎప్పుడైతే వచ్చారో నేను అలాంటి సేవకిని నేను బాగా చూసుకోవాలి అనుకోవాలన్నమాట. ఇలా చూసుకున్నప్పుడు ఎక్కడైనా మ్యారేజ్ ప్రాబ్లం వస్తుందా? రాదు ప్రభుజీ, రాదు రాదు ప్రభుజీ. ఈ రోజున ఇన్ని ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్ వస్తుంది ఎందుకు అంటే ఈగోస్. అవునా కదా? సో ఎంత సింపుల్ సొల్యూషన్ ఇచ్చారా, అలాంటి గొప్ప మహనీయులు ఒక చిన్న సింపుల్ సొల్యూషన్ ఇచ్చేసారు అన్నమాట. ఎంత సింపుల్ సొల్యూషన్! హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎంత సున్నితంగా ఉండాలి అన్నది ఇచ్చేసారు. అలాగే ఆయన ఎప్పుడైతే దేహం వదిలేశారో, దేహం వదిలేసిన తర్వాత ఆయన సమాధి కట్టాలి కదా. ఆయన ఏం చెప్పారంటే, ఎప్పుడైతే నేను దేహం వదిలేస్తానో నా శరీరాన్ని మొత్తం అంతా బృందావనంలో ఎక్కడైతే ఉందో అలాగే ఈడ్చుకుని వెళ్ళిపోండి అన్నారంట. సో చాలా మంది వచ్చేసారు అక్కడికి, సన్యాసులందరూ వచ్చేసి ఈయన లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కాబట్టి నేను చేసేస్తాం అట్లాగా వెళ్ళి అని అనుకున్నారన్నమాట. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతికి తెలిసి ఆయన వచ్చారనమాట. వచ్చేసిన తర్వాత ఆయన చెప్పారు, సరే మీరు అలా చెప్తున్నారు, మీరు చెయ్యొచ్చు, కాకపోతే ఎవరైతే మీరు గృహస్థులు లేకపోతే మీరు సన్యాసులు ఉన్నారు, మీ మనస్సులో కానీ లేకపోతే ఎక్కడైతే ఉన్నారో భార్యతో ఎవరైతే కలవకుండా ఉన్నారో లాస్ట్ 6 months, తర్వాత 6 days, 3 days, 6 hours ఎవరైతే లేరో అలాంటి వాళ్ళు రండి అనేసరికి వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు ఆయన గౌరకిషోరదాస్ బాబాజీని ఎత్తుకుని ఒక సమాధి, గంగ పక్కన సమాధి కట్టారన్నమాట. సో ఇది అబౌట్ గౌరకిషోరదాస్ బాబాజీ. శ్రీదేవి మాతాజీ ఒక చిన్న ఇది పంపించారు, సో అదొక్కసారి చూద్దాము. నిమిషం. స్లైడ్స్ కూడా ఒక్కసారి షేర్ చేసేసి ఒకసారి చూద్దాం అది కూడాను. సారీ కొంచెం లేట్ అయింది, పర్వాలేదా? ఇంకొక 10 minutes పర్వాలేదా? నో ప్రాబ్లం ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, షేర్ చేస్తాను. ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. నేను చదువుతా ప్రభుజీ. శ్రీల గౌర కిషోర
ఎస్ ప్రభు. ఉమ్, శ్రీల గౌర కిశోరదాస్ బాబాజీ మహారాజ్ సుమారు 1838 నుంచి 1915 సంవత్సరం వరకు పరమహంస బాబాజీ, నామభజన సింహం, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురుదేవుడు ఇలా ప్రసిద్ధి పొందారు. హరే కృష్ణ ప్రభు. ఇది కూడా ఓకే. చదవన ప్రభుజీ నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ చదవండి. అవతరణ అండ్ ప్రాథమిక జీవితం. 1838 బెంగాల్లోని ఫరీద్పూర్ జిల్లా, ప్రస్తుత బంగ్లాదేశ్. జన్మనామం ఎక్కడా నమోదు కాలేదు. కారణం ఆయన స్వయంగా భౌతిక అన్నింటినీ త్యజించారు. ఆయన ప్రారంభ జీవితంలో బియ్యం వ్యాపారి, ధాన్య వ్యాపారం చేసేవారు. చదువు లేదు, పాండిత్య ప్రదర్శన లేదు. కానీ బాల్యం నుంచే లోతైన వైరాగ్యం, ఒంటరితనం పట్ల ఆకర్షణ, హరినామంపై అపారమైన రుచి స్పష్టంగా కనిపించేవి. హరే కృష్ణ ప్రభు. నెక్స్ట్ ఎవరు చదువుతారు? లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ సిహెచ్ ప్రభుజీ. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ Yes. ప్రభుజీ. గృహత్యాగం అండ్ సంపూర్ణ వైరాగ్యం. యువక వయసులోనే కుటుంబం, వ్యాపారం, సమాజ బంధాలు అన్నిటినీ పూర్తిగా త్యజించారు. ఆపై కాలినడకన బృందావనం, నవద్వీపం, పూరి వంటి ధామాలకు ప్రయాణిస్తూ భిక్షాటన జీవితం స్వీకరించారు. ఇది నాటకం కాదు, సంస్థాగత సన్యాసం కాదు, స్వాభావిక పరమ వైరాగ్యం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. లలిత రత్న మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. గురుదేవుడు పరంపర. శ్రీల గౌర కిశోరదాస బాబాజీ శ్రీల భాగవతదాస బాబాజీ మహారాజును గురువుగా స్వీకరించారు. భాగవతదాస బాబాజీ శ్రీల జగన్నాథదాస బాబాజీ వారి శిష్యుడు. గౌడీయ పరంపర. శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీ జగన్నాథదాస బాబాజీ, శ్రీ భాగవతదాస బాబాజీ, శ్రీల గౌర కిశోరదాస బాబాజీ. ఆయన సాధన నిరంతర హరినామ జపం, గౌర కృష్ణ లీలా స్మరణ, సంపూర్ణంగా భగవంతునిపై ఆధారం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సరోజ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. తీవ్రమైన తపస్సు చేయడం. శ్రీల గౌర కిషోర్ దాస బాబా జీవితం సాధారణ మనిషికి ఊహ కందని విధంగా ఉండేది. ఆయన చెట్ల క్రింద, పాడుబడ్డ గుడిసెల్లో, శ్మశానాల దగ్గర నివసించేవారు. ఆహారం, మార్కెట్లో పారవేసిన అన్నం, కొన్ని రోజులు పూర్తిగా ఉపవాసం, వస్త్రాలు, చెత్త కుప్పలలో దొరికిన చిరిగిన బట్టలు. ఆయన అన్న మాట, ప్రజలు గౌరవిస్తే నా హృదయంలో విషం ప్రవేశిస్తున్నట్లుగా అనిపిస్తుంది. హరే కృష్ణ ప్రభు. కొప్పుల సుజాత. ప్రణామం. విద్యాధర్మంపై తీవ్రమైన వ్యతిరేకత. బాహ్యంగా అక్షర జ్ఞానం లేని వారిలా కనిపించినా ఆయనకు సిద్ధాంత పరిపూర్ణ జ్ఞానం ఉంది. ఆయన తీవ్రంగా వ్యతిరేకించినవి సహజీయ, రాసలీల, అనుకరణ వృత్తిగా భాగవతం చెప్పేవారు, కుల గురువుల వ్యవస్థ, సన్యాసాన్ని జీవనోపాధిగా మార్చినవారు. ఆయన ప్రసిద్ధ వాక్యం, భౌతికవాదుల గౌరవం స్వీకరించడానికి బదులు మలం తినడం మేలు. హరే కృష్ణ. ధన్యవాద ప్రభుజీ. అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల భక్త వినోద ఠాకూర్తో సంబంధం. శ్రీల భక్త వినోద ఠాకూర్ బ్రిటిష్ మెజిస్ట్రేటు, గొప్ప పండితుడు అయినప్పటికీ గౌర కిశోరదాస్ బాబాజీని పరమహంస వైష్ణవునిగా గౌరవించేవారు. బాబాజీ మహారాజు సాయం అడగలేదు, పొగడ్తలను అంగీకరించలేదు, ఎప్పుడూ స్వతంత్రంగానే ఉన్నారు. హరే కృష్ణ ప్రభు. నరసింహదాస్ ప్రభు. నరసింహదాస్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. శిష్యులను స్వీకరించడంపై నిరాకరణ. శ్రీల గౌరకిషోర్ బాబాజీ శిష్యులు వద్దు, కీర్తి వద్దు, సంస్థలు వద్దు అని స్పష్టంగా చెప్పారు. ఆయన భావన, శిష్యులు కీర్తి అహంకారము భజన వినాశనం. కాబట్టి చాలాసార్లు పిచ్చివాడిలో ప్రవర్తించి ప్రజలను దూరం చేసేవారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పావని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ను స్వీకరించడం.
బిమల ప్రసాద్ దత్త తరువాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురుత్వం కోరగా బాబాజీ మహారాజు మొదట నిరాకరించారు. నీవు గొప్ప పండితుడివి, నేను అజ్ఞాని, భిక్షగాడు. కానీ బిమల ప్రసాద్ గారి వినయం, పట్టుదల, శుద్ధ భక్తి, ఆకాంక్ష చూసి హరినామ ఉపదేశం మరియు ఆశీర్వాదం ఇచ్చారు. అందువల్ల శ్రీల గౌర కిశోరదాస బాబాజీ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారి గురుదేవుడు అని సంప్రదాయం అంగీకరిస్తుంది. హరే కృష్ణ. సుజాత, ఇంకెవరైనా ఉన్నారా చదవాలి అనుకున్న వాళ్ళు? ప్రతిభ మాతాజీ, డాక్టర్ ప్రతిభ. హరే కృష్ణ ప్రభుజీ, నాకు తెలుగు చదవడానికి రాదు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. తెలుగు ఓకే, చదవండి మాతాజీ. చదివేనా ప్రభుజీ? ప్రభు. హరే కృష్ణ. ఒక్క నిమిషం. రాజేశ్వర్ ప్రభు చదవండి. రెండవ ప్రణం. తిరోభావం సమాధి 1915 నవదీప్ ధామం. ఆయన శరీరాన్ని ఎవరు సమాధి చేయాలనే విషయంలో వివాదాలు వచ్చినా చివరికి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురుదేవునికి తగిన గౌరవంతో సమాధి నిర్వహించారు. హరే కృష్ణ. వారసత్వం సంధ్యా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. వారసత్వం. గ్రంథాలు లేవు, సంస్థలు లేవు, శిష్యులు చాలా కొద్ది మంది. కానీ ఒక శిష్యుడు ప్రపంచవ్యాప్త భక్తి ఉద్యమానికి కారణమయ్యాడు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మాటలు. నాలో ఉన్న ఆధ్యాత్మిక బలం అంతా నా గురుదేవుడు గౌర కిషోర దాస బాబాజీ కృప మాత్రమే. సారాంశం. లలిత బాంబే. లలిత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. గౌరవాన్ని విషంలా చూసి హరినామాన్నే ప్రాణంగా భావించి శుద్ధ భక్తిని కాపాడిన పరమహంస. హరే కృష్ణ. నరసింహదాస్ మాతాజీ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ మంత్రం. నమో గౌర కిషోరాయ సాక్షాత్ వైరాగ్యమూర్తియే విప్రలంబ రసాంభోదే పాదాంబుజాయతే నమః. భావం: పరమ వైరాగ్య స్వరూపుడైన విప్రలంబ భక్తి సముద్రమైన శ్రీల గౌర కిషోరదాస్ బాబాజీ వారి పాద పద్మాలకు నా నమస్కారములు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వెరీ మచ్. హరే కృష్ణ కృష్ణ హరి హరి, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. ప్రభుజీ, శ్రీ సరస్వతి ఠాగూర్ ప్రభుజీ గౌరీ కిషోర్ దాసును ఎలా గుర్తించారో, ఆయన దగ్గర దీక్ష తీసుకోమని ఆయనను ఎవరు చెప్పారు ప్రభుజీ? హరే కృష్ణ. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు, భక్తి వినోద ఠాకూరు 9వ సంతానం అన్నమాట. సో 9 మంది సంతానంలో ఈయన 9వ మంది. ఆయన భక్తి వినోద్ ఠాకూరు ఆయన కోరారు అనమాట, నాకు ఎలాగైనా ఒక మంచి ఒక సంతానం, కృష్ణ భక్తిని, కృష్ణ ప్రేమని ఈ ప్రపంచమంతా వ్యాపించే ఒక కొడుకు కావాలి అనుకున్నప్పుడు 9వ సంతానంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ పుట్టారు. విమల ప్రసాద్ అని చెప్పేసి. సో ఆయన ఉన్నప్పుడు ఆయన చదువుకుని భక్తి వినోద్ ఠాకూర్ ఎలాగైతే ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో ఆయన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా భక్తిలోని చాలా ముందుకు వెళ్ళారు. మ్యాజిస్ట్రేట్ కూడా అయ్యారు, పుస్తకాలు కూడా రాశారు, ఆస్ట్రాలజీ నేర్చుకున్నారు. ఆస్ట్రాలజీ నేర్చుకుని ఆ తర్వాత సూర్య సిద్ధాంతం అని చెప్పేసి ఒక పుస్తకం రాశారు అన్నమాట. ఈ సూర్య సిద్ధాంతం ఎందుకు రాశారు అంటే భక్తి వినోద ఠాకూర్, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అప్పట్లో ఈ ఆస్ట్రాలజీని అర్థం చేసుకుని రాసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు అన్నమాట. సూర్య సిద్ధాంతం అంటే ఏంటి? సూర్యుడు భూమండలం చుట్టూ ఎట్లా తిరుగుతుంది, ఎలా తిరుగుతుంది అని తెలుసుకునే ఒక జ్ఞానము. దాని గురించి ఇప్పుడు ప్రస్తుతం మనకి అస్ట్రానమీ అని ఏదైతే ఉందో దాని గురించి రాశారన్నమాట.
అది రాసిన కేవలం కొంతే మందిలో ఈయనొకడు. సో ఎప్పుడైతే ఆయన రాశారో ఈయన రాసిన పుస్తకము ఇట్ బికేమ్ వరల్డ్ ఫేమస్. కానీ భక్తి వినోద్ ఠాకూర్ ఏమన్నారంటే, డిసిప్లిన్ సక్సెషన్, నువ్వు గురువు తీసుకోకపోతే శిష్యులు అవ్వాలి ఒక గురువుకి. అవ్వకపోతే నీ జన్మ వేస్ట్, అసలు ఏం చేసినా నీకు దాని ఫలితం రాదు. సో గురు పరంపరలో మీరు ఉండాలి. సో గురు పరంపరలో మీరు ఉండాలి అంటే గౌరకిషోరదాస్ బాబాజీ ఏం చేసేవారు అంటే, భక్తి వినోద్ ఠాకూర్ ఎప్పుడైతే భాగవతం ప్రవచనం ఇచ్చేవారో అప్పుడు వచ్చి కొన్నిసార్లు ఆయన నుంచి కూర్చునేవారు అన్నమాట. భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్న భాగవతాన్ని ఎవరు విన్నారు? గౌరకిషోరదాస్ బాబాజీ వినేవారు. వీళ్ళిద్దరిలోని మళ్ళీ సంభాషణం అయ్యేది. ఎప్పుడైతే సంభాషణం అయ్యేదో ఈయనకు అర్థమైంది అనమాట, గౌరకిషోరదాస్ బాబాజీ ఏదో మామూలు వ్యక్తి కాదు, చాలా మహాజ్ఞాని ఉండేది. ఇప్పుడు గౌరకిషోరదాస్ బాబాజీకి అసలు చదువు లేదు, కానీ ఆధ్యాత్మిక ఎక్కడైతే ఒక డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లన్నీ ఈయన తీర్చేవారు అనమాట. ఎవరికి ఎలాంటి డౌట్లు ఉన్నా దాన్ని తీర్చేవారు. సో అలాంటి ఒక వ్యక్తికి, అలాంటి వ్యక్తి దగ్గర నువ్వు తీసుకోవాల్సింది. కానీ ఆయన ఒక నియమం పెట్టుకున్నారు, ఏంటి అంటే, నేను ఎవరిని ఒక శిష్యులుగా నేను తీసుకోను. సో తీసుకోను అని ఒక తీర్మానం చేసుకున్నప్పుడు దాన్ని బ్రేక్ చేయాలి కదా. మీరేమైనా ఒక తీర్మానం తీసుకున్నారు అనుకోండి, సపోజింగ్ మీరు నేను సినిమాకి వెళ్ళను, నెల రోజులు నేను సినిమాకి వెళ్ళను అనుకుంటారు. ఆడ మీ ఫ్రెండో లేకపోతే మీ భార్యో ఏదో అడుగుతారు, బాబు ఈరోజు సినిమాకి వెళ్దాం రండి. మరి మీరు అనుకున్న దాన్ని మేము బ్రేక్ చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాల్సి వస్తుంది? వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఎలాగైనా సరే మీరే ప్రామిస్ ని బ్రేక్ చేసేటట్టు మీరు యాక్ట్ చేయాల్సి వస్తుంది. సో అదే విధంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎప్పుడైతే గౌరకిషోరదాస్ బాబాజీ అన్నారో, నేను ఎవరిని నేను శిష్యుడు అక్కడ తీసుకోను అన్నప్పుడు గురువుకి సేవ చేశారు. ఆ గురువుకి సేవ చేస్తున్నప్పుడు ఆయనకి విపరీతంగా ఆయనకి ఏమన్నారంటే, ఈ నీ పట్టుదల చూసి నేను చాలా సంతోషించాను, అందుకు నీకు ఈ శిష్యుడుగా ఉండడానికి నా శిష్యుడుగా నేను స్వీకరిస్తున్నాను అని. ఇంకో గమ్మత్తు ఏంటో తెలుసా, ఆయన కాలికి ఎవరిని ఒక్కళ్ళని కూడా దండం పెట్టుకునేవారు కాదు, పెట్టనిచ్చేవారు కాదు, అస్సలు పెట్టనిచ్చేవారు కాదు, ఇలా లాగేసుకునేవారు అనమాట. ఇంకొకసారి ఏం చేసేవారంటే, కాలికి శుభ్రంగా ఈ గొట్టలు ఏదైతే ఉన్నా చుట్టేసుకున్నారనమాట. ఎందుకు అంటే, నా కాళ్ళు ఎక్కడ అసలు దాని మట్టి కూడా ఎవరికి వండకూడదు అని. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎప్పుడైతే ఇనిషియేషన్ ఇచ్చారో, ఆయన కాలి నుంచి దూడి తీసుకుని మొత్తం శరీరం అంతా రాసేసారు. ఎవరికి శరీరంకి రాశారు? భక్తి సిద్ధాంత సరస్వతి. సో అది ఎప్పుడైతే మీరు మీ గురువుని ఎప్పుడైతే మీ సేవ చేసి హౌ ఐ కెన్ ప్లీజ్ మై గురు అని ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు గురు బికమ్స్ ప్లీజ్డ్ అన్నమాట. సో ఆ విధంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గౌరకిషోరదాస్ బాబాజీ శిష్యులయ్యారు అన్నమాట. ఓకేనా మాతాజీ? హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. చాలా ఇదిగా ఉంది ప్రభుజీ. సో 9:30 అయిపోయింది. సో హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. ఎండింగ్ ప్రైస్ చేసి ఎండ్ చేద్దాం ప్రభుజీ. హరే కృష్ణ.
Yes. Yeah. Hare Krishna. హరే కృష్ణ ప్రభుజీ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృంద की जय, समाज भक्त बृंद की जय, हरिनाम संकीर्तन की जय. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా మాట్లాడినా ఎక్కువ సమయం తీసుకున్నా ఎవరినైనా నొప్పించినా క్షమించండి. నమస్తే నరసింహ పాడేస్తావా? పాడేసి. ఎవరిది నమస్తే ఎవరు మాతాజీ? ఎవరు పాడుతుంది? మ్యూట్ అయిపోయారు ప్రభుజీ వాళ్ళు. మ్యూట్ అయిపోయారు ప్రభుజీ వాళ్ళంతటా వాళ్ళే. ఎస్ ప్రభుజీ. అయ్యో పాడేయాల్సింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రుద్ర మాతాజీ, అమూర్ధుత్తి శ్రీనివాస్, అర్చన కృష్ణ, లక్ష్మీ మాతాజీ, జయశ్రీ మాతాజీ, సుజాత మాతాజీ, లలిత మాతాజీ, లలిత రత్న మాతాజీ, లక్ష్మీ ప్రకాష్, మోక్తి సంపద్, నిర్మలా, పావని మాతాజీ, రాసరథి విశాఖదేవి మాతాజీ, సంధ్య మాతాజీ, సంగీత మాతాజీ, సరోజ మాతాజీ, సుమంగళ జానకి దేవిదాసి మాతాజీ, ఉమా మాతాజీ, నిమాయి మాతాజీ. ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అసోసియేషన్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. యూ కెన్ ఎండ్ ద సెషన్. మీరు ఎండ్ చేస్తే మొత్తం ఎండ్ అవుతుంది ప్రభుజీ.